కుసుమహర కుసుమహర కుసుమహర. పూజ్యులు శ్రీ చందలూరి త్వష్టబ్రహ్మశర్మ గారి చేత రచింపబడిన మాతృశ్రీ కుసుమకుమారీదేవి జీవిత చరిత్రను వింటున్నాం కదా. మరి తరువాయి భాగం కూడా విందామా? మూడవ భాగం. గ్రామవాసులెల్లరూ శాంతిపూర్వకముగా నిజ స్వచ్ఛంద జీవితములు గడుపుచూ ఉండిరి. ప్రజలు ఆనందపూర్వకముగా తమ సమయములను వెలిబుచ్చుచుండిరి. గ్రామ సందర్శనము మాత్రమున ప్రాచీన ఆర్యాదర్శ గ్రామ స్మృతి అప్రయత్నముగానే మదినొడముచుండును. సోనాముఖి దృష్టి గోచరమవగానే రెండు ముఖ్య విషయములు స్ఫురించును. ప్రథమ విశేషము ఏమనగా అచ్చట లెక్కకు మించిన దేవాలయంబులు విద్యమానమగుచున్నవి. రెండవది, అచ్చటి జనులు విప్రవర్యులు సహితము మత్స్య భుక్తులగుటచే అనేకంబులగు కొలనులు బావులు కలవు. ఆ గ్రామము సంగీత ప్రదర్శనములతోడను ఇతర వినోదములతోడను అలరారుచు ప్రాయకముగా ప్రతిదినము ఏదో ఒక భగవత్ సంబంధమైన ఉత్సవములతోడను ఉపన్యాసములతోడను అలరారుచుండెను. సోనాముఖిలో బహుళ ప్రఖ్యాతిగాంచిన రెండు బ్రాహ్మణ కుటుంబములు ఉండెనవి. అందు ఒకటి బందోపాధ్యాయ వంశము, రెండవది భట్టాచార్య వంశము. రెండును వేదాంగ పారీణమగు బ్రాహ్మణ వంశములు. శ్రీ హరనాథుడు బందోపాధ్యాయ వంశమును సుప్రకాశితమునర్చిన కుమారరత్నము. మాతృశ్రీ భట్టాచార్య వంశమును పునీతమునర్చిన కుమారీరత్నము. హరనాథుని తల్లిదండ్రుల శుభనామములు భగవతీ సుందరీదేవి, జయరాముడు. జయరాముడు తొలుత శివద్వేషి అయినను కాలక్రమేణా శివ విష్ణువులు ఒకరే అను భావమున మెలిగెను. కలకత్తా యందు లక్క వ్యాపారము ఆరంభించి పుష్కలముగా ధనమార్జించెను. దాన ధర్మములు మిక్కిలిగా చేయుచు శుభకర్మములు అందు అనురక్తుడు అగుచు కళ్యాణమయ జీవితమును కొనసాగించుచుండెను. సుందరీదేవి పతిగత ప్రాణి అయి దివారాత్రములు తన హృదయేశ్వరునే ధర్మార్థకామమోక్ష ప్రాప్యర్థం ప్రత్యక్ష దైవముగా మదిని ఎంచి ఆరాధించుచు నిజ జీవితమును అనుదినము ప్రభాభాసుర మొనరింపుకొనుచుండెను. ఈ పుణ్య దంపతులకు 1859లో కమల అను బాలామణి, 1863లో శివనారాయణుడు అను సుపుత్రుడును జన్మించిరి. ఒకనాటి రాత్రి జయరాముడు కలకత్తాలో ఉండు కాలమున ఒక సాధువు స్వప్నమునందు కనిపించి, నీకు హరిహరాంశ సంభూతుడగు ఒక కుమారరత్నము ఉదయింపచున్నాడు అనియు, శివద్వేషం అంతయు అంతరించిపోవుటకు ఒక శివలింగమును స్థాపించి అభిన్న భావముతో నిష్ఠాయుతుడవై స్వామిని పూజింపమనియు బోధించి అంతర్ధానమయ్యను. ఆ విధంగా ఆయన జయరామునికి కలలో కనిపించి చెప్పడం జరిగింది. అంత జయరాముడు సోనాముఖికి అరుదించి గర్భవతీయగు తన సతీమణి భగవతీ సుందరీదేవితో తన స్వప్న వృత్తాంతమును చెప్పి శివమందిరము నిర్మాణమును కావింప కృత సంకల్పుడై తన గృహమునకు సమీపముననే ఒక క్షేత్రమును కొని విష్ణుపురము నుండి నేర్పరులగు రాజ మేస్త్రీలను నియంత్రణ గావించి శివాలయముకు మహత్కార్యమును ఆరంభించి అనతి కాలములోనే సంపూర్ణము గావించి 1865లో శివలింగమును ప్రతిష్ఠించెను. ఆ విధంగా వారి ఇంటి సమీపమున శివలింగమును ప్రతిష్ఠ చేసుకునేను. మాతృశ్రీ తండ్రి కందర్ప సుందర భట్టాచార్యుడు ధర్మాత్ముడు, సదాచార సంపన్న గృహస్థుడు, రుజుమార్గ ప్రవర్తనుడు, సద్భక్తుడు. అతడు బ్రాహ్మణ ఆదర్శమూర్తి అయ్యుండెను. నిరంతరము అతడు తన జీవితమును ఆనందపూర్వకముగా గడుపుకొనుచుండెను. అతడు ధర్మపురస్పరముగా చంద్రావళి అను కన్యకామణిని వివాహమాడెను. భాగవతుడగు అతనికి ఇహపర సుఖాలకు అనుకూలంబుగా సామగ్రి అంతయు కొదువు లేకుండా ఉండెను. కానీ కేవలం ఒక్క అభావము మాత్రం స్పష్టంగా వారికి కనిపించుచుండెను. అది ఏమిటి అంటే సంతాన భాగ్యమే. సమస్త ఐహిక సంపదలు ఉండియు ఆ బ్రాహ్మణులకి
మనోవ్యధకి ఈ రకంగా అంటే సంతానము లేదు అన్న మనోవ్యధ కలుగుచూ ఉండెను. దాని మూలమున వారి యొక్క మనోభిలాషము సఫలీభూతము కాకుండుటయే కాలము గడిచిన కొలది తన రథసిద్ధి ఎటులాయా అని ఆలోచించుటయందే దివారాత్మములు మనసుని ఆ విధంగా ఉంచి ఆలోచిస్తూ ఉండిరి. కందర్ప సుందర భట్టాచార్యుని భార్య ఒక శుభ సమయమున చంద్రావళీదేవి అతనికి తగిన ఇల్లాలు మహాపతివ్రత మా తల్లి అట్టి సుగుణైక రాశి భక్తి జ్ఞాన వైరాగ్య హృదయము కలది ధర్మగత ప్రాణ గానరాదు ఆమె నిత్యము సుస్నాత్ అయి ప్రాతకాలమున పరాత్పర పాదార విందద్వయమును నిజ విశాల హృదయ కుహరమున నెలకొల్పి పూజ చేయుచుండెను. ఆమె నిజ శారీరక సౌందర్య ప్రభావిశేషముననే కాక తనయందు వెలయు కర్తవ్య పరాయణత్వము ఆత్మ సంయమనిష్ట ధర్మాసక్తి సర్వేశ్వర భక్తి మొదలగు సద్గుణావళి ప్రభావమునను తన నాదుని మంత్రబద్ధుని వలె ముగ్ధుని గావించెను. తద్దేవి నిరంతర పరోపకార పరిణతను వినయ వివేకయుక్త సర్వజన సమాధరణీయ సద్భావ అభిలాషను గ్రామవాసులందరూ శతముఖంబుల సంస్థుతింపుచుండువారు. పాటుపని పనిచేయగలిగిన దృఢగాత్రయు సమర్థురాలగు గృహిణియు అగు ఈమె భర్త వలనే మహోత్తమ ఆదర్శములను ఉపాసించుచుండెడిది. సాధ్వీమణియు సహధర్మచారిణియగు చంద్రావళీదేవి భర్త విషాదమునకు హేతువును స్పష్టంగా గ్రహించినది. అంటే తన భర్త యొక్క విచారమును తెలుసుకొని ఆ కార్యము మానవ శక్తికి అతీతమని గ్రహించి దీర్ఘముగా విచారించి ఒక దినమున భర్త దగ్గరకు వచ్చి హస్తకమలములు ముకుళీభూతము గావించి హృదయేశ్వరుని సంబోధించి ఇట్లు మృదుమధురముగా పలికెను. స్వామి, చింతించినందువలన ప్రయోజనము ఈసుమంతయు కలుగదు. ఎవరి కరుణాకటాక్ష వీక్షణ విశేషమున సాధింపరానిదేదియూ లేదో అట్టి నిర్వికారుడగు సర్వేశ్వరుని భజింపుడు. అచిరకాలంబుననే నిరాటంకముగా మన అభిలాషము సఫలీకృతమగును అని స్వాంతన వచనంబులు పలుకన ఆరంభించను. మనము విచారించి ఏమీ ఉపయోగం లేదు. ప్రతిదీ కూడా ఆ సర్వసంకల్పమైన ఇచ్ఛానుసారమే జరుగుతుంది కనుక ఆ సర్వేశ్వరుని ప్రార్థించుటే మనకు ఉపాయము అని చెప్పేసని ఆ తల్లి ఆ కందర్పసుందర భట్టాచార్యునికి చెప్పడం జరిగింది. సాధ్వీమణియుకు చంద్రావళీదేవి దివ్య ప్రబోధమును సుడై ఆలకించి భూసురోత్తముడు మనస్సున భగవదారాధన భవసాగర తరణమునకే మూల సాధనమయ్యుండ సత్యంత పూజ్యంబగు మనోభిలాష సాఫల్యతకు మూల సాధనము కాకుండానా అని ఏకదీక్షగా పరమేశ్వరుని భజింపదొడంగను. భవసాగరాన్నే తరించవచ్చు కదా ఆ పరమేశ్వరుని స్తుతించినప్పుడు. ఇక మరి ఈ మామూలు సంసార విషయంలో మనకు జరగక మానుతుందా అని చెప్పేసి ఒక దృఢ విశ్వాసంతో భజింపసాగుతూ వచ్చాను. ఇట్టి మహోన్నత భక్తి భావ విశాల హృదయులొకట చేతనే జగన్మాత శ్రీ కుసుమమాత మానవ కోటిని సంస్కరించి విశ్వమానవ సౌభ్రాతృత్వ భావమును నెలకొల్పి ప్రేమతత్వమును ప్రబోధింప అవతరించిన శ్రీ హరనాథ ప్రభునితో సహకరింప ఈ పుణ్యదంపతుల గృహమునందే ఉద్భవింప సంకల్పించెను. కుసుమహర కుసుమహర కుసుమహర. మరి తరువాయి భాగం రేపు విందామా?